భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్య అంటారు. కర్మ చెయ్యి, ఫలితం ఆశించకు, దానంతట అదే వస్తుంది అని దాని అర్థం. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒక పని మొదలు పెట్టిన తర్వాత కొంచెం ఎఫర్ట్స్ పెడతారు, మధ్యలోనే వదిలేస్తారు, ఇది ఇంకా అవ్వదు అని చెప్పి వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటే, ఏదైతే ఈ శ్లోకం ఉందో దీన్ని అప్లై చేస్తూ ఉంటారు. ఓన్లీ ఒక్క శ్లోకం మీద మనము 10-15 ఎపిసోడ్లు మాట్లాడుకోవచ్చు. యాక్చువల్గా కూడా ఎప్పుడు మన లైఫ్లో రిజల్ట్ మీద మనకి ఎప్పుడు అధికారం ఉండదు. ఓడిపోయావా వర్క్, గెలిచావా వర్క్, నీకు డల్నెస్ వచ్చిందా కీప్ వర్కింగ్, పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్. విజయమో వీరస్వర్గమో అన్నట్టు నువ్వు వెళితే పూర్తిగా ఫినిష్ చేసి రావాలి. వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది, నువ్వు యుద్ధంలోకి వచ్చావు, మధ్యలో ధనుర్బాణములను కింద వేచిన కాంక్షే విజయం కృష్ణ అంటావేంటి? నో, నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే. ఎవరో మన లైఫ్కి పర్పస్ ఏంటి సార్ అన్నారు. నేను చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్తాను ఈ మాట. నీ లైఫ్ పర్పస్ తెలుసా? నీ ప్రతి క్షణాన్ని నువ్వు అవేర్నెస్లో తెచ్చుకుని బతకడం. ఏ పని చేస్తున్నా సంతోషంగా చేయి, ఓపెన్ అవ్వాల్సిన డోర్లు అవే ఓపెన్ అవుతాయి. కొంతమంది ఏంటంటే పని చేయలేనందుకు గిల్ట్ ఫీల్ అవుతుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఎనర్జీ సపోర్ట్ చేయదు. అబ్సల్యూట్లీ. ఫస్ట్ వచ్చేసి ట్రై చేస్తారు. నేను చెప్పినట్టుగా టాలెంట్ అండ్ హాయ్ సార్. హలో ఉన్నారు సార్? ఫైన్. ఇవాళ మిమ్మల్ని అడిగి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జనరల్గా వేధించే ఒక సమస్య. చాలామంది మనం భగవద్గీతలో శ్లోకంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్య అంటారు. దాంట్లో ఏంటంటే కర్మ చెయ్యి, ఫలితం ఆశించకు, దానంతట అదే వస్తుంది అని దాని అర్థం. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒక పని మొదలు పెట్టిన తర్వాత కొంచెం ఎఫర్ట్స్ పెడతారు, కొంచెం గట్టిగా ఎఫర్ట్స్ పెడతారు, మధ్యలోనే వదిలేస్తారు, ఇది ఇంకా అవ్వదు అని చెప్పి వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటే, ఏదైతే ఈ శ్లోకం ఉందో దీన్ని అప్లై చేస్తూ ఉంటారు. ఫలితం పని చెయ్యి, ఫలితం ఆశించకు అని అంటారు. పని చేశాను, ఫలితం ఆశించకు అన్నట్టుగా దాని గురించి పట్టించుకోకుండా దాన్ని ఇంకా కప్పెట్టేస్తారు అక్కడ నిజాన్ని. సో దీన్ని మనం ఎలా చూడాలి సార్? ఓన్లీ ఒక్క శ్లోకం మీద ఓకే మనము 10-15 ఎపిసోడ్లు మాట్లాడుకోవచ్చు. చాలా మిస్ఇంటర్ప్రిట్ అయిన శ్లోకము, చాలా మంది రాంగ్ ప్లేస్లో వాడేస్తుంటారు. సో మనం మ్యాటర్లోకి వస్తే, యాక్చువల్గా కూడా ఎప్పుడు మన లైఫ్లో రిజల్ట్ మీద మనకి ఎప్పుడు అధికారం ఉండదు. అధికారం ఇన్ ద సెన్స్, మనము రిజల్ట్ గురించి ఆలోచించి ఆ రిజల్ట్ కోసం చేసే ఏ పని మనకి సంతోషం ఇవ్వదు. నేను ఎంతోమందిని చూస్తాను దట్ ఏదో ఆ డిగ్రీ వస్తే లేకపోతే జాబ్ వస్తే ఇంకా లైఫ్ అసలు అద్దిరిపోతుంది అని చేసేవాళ్ళు, ఆ జాబ్ వచ్చాక వితిన్ 6 months 7 months మళ్ళీ ఏంటో లైఫ్ డల్ అయిపోయింది అనుకుంటాం. కానీ డబ్బులో ఏముందండి అనుకుంటాం, కానీ సక్సెస్ అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత కొంత జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు వేదాంతం చెప్తూ ఉంటారు. సో యాక్చువల్గా కూడా మనకి అది తప్ప ఇంకొక మార్గము లేదు. దట్ యూ షుడ్ ఓన్లీ వర్క్. మా దగ్గరికి ఎవరైనా వచ్చినా, ఓడిపోయావా వర్క్, గెలిచావా వర్క్, నీకు డల్నెస్ వచ్చిందా కీప్ వర్కింగ్, పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్. నువ్వు సాధించేసావా పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ వర్క్, బికాస్ సాధించినది నిలబెట్టుకోవడానికి. సో మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట, నువ్వు పని చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు నీకు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అది రిజల్ట్ వస్తుందా రాదా, నువ్వు పని పర్ఫెక్ట్గా చేస్తే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. నీకు రిజల్ట్ రావాలా వద్దా అన్నది నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, బికాస్ అది నా జాబ్. నేను ఇవ్వాలి అనుకుంటేనే నీకు ఇస్తా, నువ్వు లేకపోతే ఎంత కష్టపడ్డా ఇవ్వు. నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావు కదా, నో, నేనే చంపుతున్నా అందరినీ. నువ్వు లేకపోయినా నేను చంపే వాళ్ళని, నేను తీసేయాల్సిన వాళ్ళని, అధర్మంగా ఉన్న వాళ్ళని తీసేస్తాను అని క్లియర్గా చెప్పాడు. సో అలాగే మనం ఓన్లీ వర్క్ మైండెడ్గా, ఈ వర్క్ మైండెడ్ అనగానే చాలామందికి అర్థం కాని విషయం, బర్న్అవుట్ అయిపోయి ఒక చోటకు వచ్చాక సగంలో వచ్చి ఆగిపోయే వాళ్ళకి కొన్ని కారణాలు ఉంటాయి. దానివల్ల ఇలా అవుతుంది. సో అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అన్నర్గా స్టార్ట్ చేసి సగంలో ఆపేసి
ఇంకా కర్మణ్యేవాధికారస్య నాకు అంతవరకే పని చేశాను కాబట్టి నాకు రిజల్ట్ గురించి ఆలోచించట్లేదు నేను అనేవన్నీ కూడా సగం సగంవి జస్ట్ బికాస్ వాళ్ళకి యాక్చువల్గా ఆ వర్క్ అనేది ఏంటో అర్థం కాదు. అందుకని ఈరోజు ఆ పని ఆర్ ఏదైనా మనం సంకల్పిస్తే అది ఏంటి అన్నది తెలుసుకోగలగాలి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఏదైనా ఒక పని మనం అనుకుంటే తక్కువ ఒక బ్యాలెన్స్ మన కళ్ళ ముందుకు వస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి నీ టాలెంట్. టాలెంట్ ఇంక్లూడ్స్ నీ ఆ పని యొక్క పనితనం, పీపుల్ స్కిల్, సోషల్ స్కిల్, లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్ అన్నీ కలిపితే టాలెంట్. నాకు సిక్స్లు కొట్టడం ఒకటి వచ్చు కాబట్టి నేను గ్రేట్ క్రికెటర్ అవుతాను అని కాదు. సిక్స్లు కొట్టడం రావాలి, అక్కడ సీనియర్స్తో ఎలా ఉండాలో రావాలి, జూనియర్స్తో ఎలా బిహేవ్ చేయాలో రావాలి, నీకు మంచి పిఆర్ ఉండాలి, నువ్వు అక్కడ మ్యాచ్కి వెళ్తే సరిగ్గా తినాలి, ఆడాలి, నీ స్ట్రెంగ్త్ ఉండాలి, మజిల్ అన్నీ కలిపితే టాలెంట్. చాలామంది నాకు టాలెంట్ ఉంది, నాకు ఎంతోమంది వస్తారన్న సింగర్స్ అయిపోదామని చెప్పి వచ్చి నా టాలెంట్ తొక్కేస్తున్నారు సార్ అంటాడు. తొక్కేవాడు కూడా ఉంటాడు, వాడిని కూడా దాటి వెళ్ళడమే టాలెంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో చాలామంది ఈ పాయింట్ అర్థం చేసుకోరు. సో అందుకని వర్క్ స్టార్ట్ చేసి సగం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, ఖచ్చితంగా ప్రాబ్లం రాగానే ఆగిపోతారు. ఆగిపోయి ఇంకా మనకు రిజల్ట్ గురించి ఆలోచించద్దు, ప్రయత్నం చేసినాం అంతే అని ఆగిపోతారు. నో, విజయమో వీరస్వర్గమో అన్నట్టు నువ్వు వెళితే పూర్తిగా ఫినిష్ చేసి రావాలి. ఎవరికైనా కాన్సన్ట్రేషన్ రావట్లేదు, మాకు మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ చెప్పే పని అది, స్టార్ట్ చేసింది ఎండ్ చేయి. అన్నం తిన్నావా, ప్లేట్ కడుగు. స్టార్ట్ చేసావా, ప్లేట్ పెట్టుకుని తిన్నావు కదా, ప్లేట్ కడుగు. నిద్రపోయి లేచావా, బెడ్ సర్దు. బెడ్ సర్దుకుని పడుకున్నావు కదా, మళ్ళీ లేచాక బెడ్ సర్దు. వాట్ ఎవర్ యూ స్టార్ట్, ఎండ్ ఇట్. స్టార్ట్ చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేయాలి. నేను వాటర్ తాగాను, గ్లాస్ అక్కడ పెట్టను, దాన్ని నీట్గా తీసుకెళ్ళి కడిగి పెడతాను. సో వాట్ ఐ స్టార్ట్ అది ఎండ్ చెయ్యాలి. ఎవరైనా అలసత్వంతోనో సగం స్టార్ట్ చేసి వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది, నువ్వు యుద్ధంలోకి వచ్చావు, మధ్యలో ధనుర్బాణములను కింద వేచిన కాంక్షే విజయం కృష్ణ అంటావేంటి? నో, నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే. నీకు ఓన్లీ యుద్ధం చేసేంత వరకే క్షత్రియుడు కాబట్టి నీకు ఆ ధర్మం, అది నేను నిర్ణయించింది నీకు అని. సో సేమ్ థింగ్, మనము వర్క్ చేసుకుంటూ ముందుకే వెళ్ళాలి. వెనక్కి రావడం అంటూ జరగకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి టాలెంట్, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్. చాలామంది ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా టాలెంట్ని పెంచుకోరు. నా టాస్క్ పెద్దది, బట్ నా టాలెంట్ అక్కడే ఉండిపోయింది, వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదో జరుగుతుంది, మేము కష్టపడతాం సార్. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన, నేను చాలా కష్టపడతాను సార్, సైకిల్ మీద అంత దూరం వెళ్తాను. ఎందుకు సైకిల్ మీద వెళ్తావు, మెట్రోలో వెళ్ళు. అది కష్టం కాదు. కష్టం అంటే నీకు ఎంత ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లంని వదలకుండా పర్స్యూ చేయడం. ఎంత కష్టం వచ్చినా ఆ ప్రాబ్లం కోసం వెళ్ళడం. సైకిల్ మీద వెళ్ళేసాము, పరిగెట్టుకుంటూ చెమటలు వస్తే కష్టం అనుకోకూడదు. ఆ కష్టం నువ్వు సైకిల్ మీద వెళ్ళాల్సి వచ్చినా నువ్వు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనో పని చేసి రావడమే యాక్చువల్గా నువ్వు చేయాల్సిన పని వదిలేసి సగం సగంలో చేసి నీ పనిని నువ్వే తెలివి లేకుండా కాంప్లికేట్ చేసుకుని అది పనితనం అనుకోకూడదు. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ యువర్ టాలెంట్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, ఆ రెండింటిని మ్యాచ్ చేయడంలో వర్క్ అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. దీంతోపాటు ఏ వర్క్ మనం టేకప్ చేసినా ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చి సక్సెస్ వచ్చేది. స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, టైర్ పంచర్ అవుతుంది, రోడ్డు బాగుండదు, మధ్యలో పోలీసులు ఆపుతారు, సిగ్నల్స్ పడతాయి, రెడ్ సిగ్నల్. ఎలా అయితే మనం ఒక డెస్టినేషన్కి వెళ్తుంటే ఇన్ని ఉంటాయో అలాగే మన జీవితంలో ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, నిన్ను వేస్ట్ అనేవాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, నువ్వు సూపర్ రా బాబు, నువ్వు నీ అంత గొప్పోడు లేడు అనేవాళ్ళు ఉంటారు, రెండూ ఉంటారు. ఇవన్నిటినీ అర్థం చేసుకున్నవాడు కర్మణ్యేవాధికారస్య. నిజంగా కూడా వర్క్, ఐ విల్ డూ మై వర్క్, వాట్ ఈస్ దేర్ ఇన్ మై హ్యాండ్, నా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను. మిగతాదంతా ఐ విల్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. నేను చెయ్యగలిగింది ఉన్నది ఈ క్షణంలో ఇప్పుడు మాత్రమే. ఎవరో మన లైఫ్కి పర్పస్ ఏంటి సార్ అన్నారు. నేను చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్తాను ఈ మాట. లైఫ్ పర్పస్ తెలుసా, నీ ప్రతి క్షణాన్ని నువ్వు అవేర్నెస్లో తెచ్చుకుని బతకడం. ఎప్పుడు ఏదో జరిగిపోయింది పాస్ట్, ఏదో జరుగుతుంది ఫ్యూచర్ కాదు. నీ లైఫ్ అనేది నీ సమయం.
నీ సమయంలో నువ్వు పూర్తిగా బ్రతికిన రోజున అన్నీ బాగుంటాయి అండ్ లైఫ్ బ్రతికినట్టు. అదే లైఫ్ పర్పస్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు అందులో అంత ఇన్వాల్వ్ అయితే ఆ వర్క్ ఆటోమేటిక్గా బాగుపడుతుంది. ఏది చేసినా ఈ క్షణం సార్ గివ్ ఇట్ ఫుల్ అటెంప్ట్. ఇంకొంతమంది ఉంటారు. ఎలా అంటే వాళ్ళు నాకు అసలు లేజినెస్ అంటే లేదు, బద్ధకం అనేది అసలు నాకు లేదు అంటారు. కానీ పోస్ట్‌పోన్ చేస్తుంటారు. చేద్దాంలే, రేపు చేద్దాంలే, నాకు అలాంటివి ఏం లేవు కానీ ఇప్పుడు వద్దులే అని చిన్న నెగ్లిజెన్స్‌తో ఉంటారు. పోస్ట్‌పోన్‌మెంట్ చేస్తుంటారు. దాన్ని మనం ఎలా చూడాలి సార్? వీళ్ళు కూడా లాస్ట్ వరకు టాస్క్ని లాస్ట్ వరకు గుంజుకెళ్ళడం కానీ అండ్ ఒకసారి ఓవర్వెల్మింగ్గా అన్నీ మీదేసేసుకోవడం స్టార్ట్ చేస్తారు. రేపు చూద్దాం అని వదిలేస్తారు. ఇది కూడా కైండ్ ఆఫ్ మైండ్ ఫోకస్ చేయడానికి భయపడి ఫోకస్ చేయడం ప్రాక్టీస్ లేక పుష్ చేసేస్తుంది. సో అందుకని ఎవరైనా లేజీ లేను, నాకు బద్ధకం లేదు, వేరే పని మీద అంటే ఈ పని మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకే మనకు ఎప్పుడు చెప్తాను, నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కర్మ చేయాల్సింది తప్పదు. కొన్నిట్లోకి వచ్చాక నువ్వు వదలలేవు. ఏది జరిగినా సరే ఈ రోజుల్లో మనం చూస్తున్న పాండమిక్ ఇది. ఈ రోజుల్లో మనం చూస్తున్న భయంకరమైన విషయం ఏంటంటే, ఒకటి ఫీల్డ్ తీసుకుంటారు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దాంట్లోకి జంప్ చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దాంట్లోకి జంప్ చేస్తారు. నచ్చలేదు, ఒకసారి మనం అసెస్ చేసుకున్నాము, సరే మారాము, ఓకే. బట్ దేన్ని కూడా పూర్తి చేయలేకపోవడం, స్టార్ట్ చేసింది ఇది వద్దు వేరే అని అనుకోవడం, ఈరోజు ఒక పని చేద్దాం అనుకుని సర్లే రేపు చేద్దాంలే అని పుష్ చేయడం, ఇవన్నీ కూడా ఫోకస్ లేకపోవడం వల్ల వస్తుంది. మనకి అనుకున్న దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల వస్తుంది. అండ్ థర్డ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, అదేదో గొప్పది, ఇదేదో పిచ్చి పని, చిన్న పని అని అనుకున్న దానివల్ల వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మటుకు ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు. ఏ పనైనా ఆ సమయంలో అది ఇంపార్టెంటే. ఎంత చిన్న పని చేస్తున్నా సరే అది అంత ఇంపార్టెంట్. ప్రతి క్షణము నీ కర్మ మీద పూర్తి అవగాహనతో పూర్తి శ్రద్ధతో చెయ్యి. ఎలాంటి పని చేసినా ఫోన్లోకి ఇట్లా అంటుకుపోతాం కదా, అట్లా నీ పని మీద అంటుకుంటే ఆ పని ఇచ్చే మజా లైఫ్లో ఇంకేది ఇవ్వదు. అందుకే వర్క్ని ఎంజాయ్ చేయడం రావాలి. వర్క్ని ఎంజాయ్ చేసినప్పుడు అది వ్యసనంగా మారదు. మనకు సిగరెట్, ఆల్కహాల్, మందు వ్యసనంగా మారచ్చు. బట్ వర్క్ని రియల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఈ మధ్య కొత్త పదం వర్కహాలిక్ అంటారు. కాదు, అసలు వర్క్ ఎప్పుడు ఆల్కహాలిక్ అవ్వదు. వర్క్ని కరెక్ట్గా చేసిన టైంకి ఫినిష్ చేసేస్తాడు. నేను వర్కహాలిక్ అని అంటే వేరే వాళ్ళ పనులను ఎత్తి మీద వేసుకుంటున్నట్టు. సో అది ఎందుకో నాకు ఆ టర్మ్ నచ్చదు, వర్కహాలిక్ అని. వర్క్ కరెక్ట్గా చేసుకుని ఫోకస్డ్గా చేస్తే నీకు తొందరగా అయిపోతుంది, ఇంకా ఈజీగా అయిపోతుంది, ఇంకా ఫినిష్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు బికమ్ అన్ ఆల్కహాలిక్ ఫర్ దట్. చాలా స్మూత్గా కూడా అయిపోతుంది. స్మూత్గా అయిపోతుంది. ఎక్కడ అబ్స్టాకిల్స్ అనిపించదు ఫస్ట్ మనకి. అండ్ ఎవరైతే వర్కహాలిక్ అని చేస్తారో వాళ్ళు తొందరగా డ్రైన్ అయిపోతారు. తొందరగా వాళ్ళకి ఆ నిస్పృహ వచ్చేస్తుంది, ఏంటి ఎంత పని చేయను అని చెప్పి. సో ఎప్పుడు నెవర్ డూ దట్. ఎవరైతే ఇట్లా స్టార్ట్ చేసి పోస్ట్పోన్ చేసేస్తుంటారో వాళ్ళు దే షుడ్ రియలైజ్, అనుకున్న టాస్క్ని వదిలేస్తూ ఉంటే నీ మైండ్లో ఒకటి చెప్తుంది దట్ నువ్వు టాస్క్ని రీచ్ కాలేవు అని నీ అవేర్నెస్కి నీ మైండ్ చెప్తుంది. దాంతో యూ బికమ్ ఏ లూజర్. దట్ ఏది స్టార్ట్ చేసినా అవ్వదు, అబ్బా లైఫ్ ఇంతే బోరింగ్, లేకపోతే అబ్బా ఇదంతా ఇంపార్టెంట్ కాదు అనేటట్టు మైండ్ ట్రైన్ చేసుకుంటుంది. దానివల్ల ఏది స్టార్ట్ చేసినా సక్సెస్ రేట్ పడిపోతుంది. దీనివల్ల ఇప్పుడు మనం ఇలా ట్రైన్ చేయడం వల్ల, అంటే ఒక పని మొదలు పెట్టి ఆపేయడం వల్ల దీని ఎఫెక్ట్ వేరే దాని మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది. అబ్సల్యూట్లీ కదా. సో ఒకటి స్టార్ట్ చేసావు, అది సగం అయింది, ఇంకోటి స్టార్ట్ చేసావు, అది సగం అయింది. దట్ షోస్ మనం కన్సిస్టెన్సీగా లేమని ఒకటి. రెండోది, ఇంకా మనకే మన గురించి క్లారిటీ లేదని అర్థం. ఏ పని చేస్తున్నా సంతోషంగా చేయి, ఓపెన్ అవ్వాల్సిన డోర్లు అవే ఓపెన్ అవుతాయి. ఇది మనకి వెస్టర్న్ హాఫ్ నాలెడ్జ్ నుంచి సగం నేర్పించారు. నచ్చకపోతే వదిలేరా, నచ్చిన ఫీల్డ్లోకి వెళ్ళరా. ఓకే, నచ్చిన ఫీల్డ్లో కూడా నచ్చనివి చాలా పనులు చేయాలి. ఇది నిజం. ఇది నచ్చిన ఫీల్డ్లో కూడా నచ్చని పనులు చాలా చేయాలి. నాకు బైక్ డ్రైవింగ్ చాలా ఇష్టం, బైక్ డ్రైవ్ చేస్తా. అట్ ద సేమ్ టైం నాకు నచ్చనివి పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ పోయించుకోవాలి, దానికి సర్వీసులు చేయించాలి, రిపేర్ చేయించాలి, ఉంటాయి, రోజు తుడవాలి, మెయింటెనెన్స్. సో నచ్చిన పనులు, ఆ నచ్చిన పనులలో నచ్చని ఉంటాయి, నచ్చని పనులలో కొన్నన్నా నచ్చే ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ తెచ్చుకుని అబ్జర్వ్ చేస్తారో
నాకు ఈ పని నచ్చట్లేదు, కానీ ఇవి కొన్ని ఇష్టం నాకు దీంట్లో చేయండి. సో అప్పుడు లైఫ్కి ఒక బ్యాలెన్స్ వస్తుంది. లేనన్ని రోజులు ఎవరో ఒకడి మీద బ్లేమ్ పెట్టుకుని, నేను చూశాను పిల్లల్ని ఎంతోమందిని, మా తల్లిదండ్రులు నన్ను ఈ ఫీల్డ్లో వేశారు కాబట్టి, ఇప్పుడు ఈ సినిమాల ప్రభావం వల్ల వాటి వల్ల నేను ఏదో చదువుదాం అనుకున్నా, మా నాన్న ఇంజనీరింగ్ చేసేస్తున్నాడు, ఈ టైప్లో ఉంటాయి. సో దీంతో ఏమవుతుంది, ప్రెషర్ పెట్టి కొంతమంది నార్సిస్టిక్గా పేరెంట్స్ తిడతారు, కొడతారు, అది వేరే. అలా కాకుండా చాలామంది చేస్తున్న ఇంజనీరింగ్ ఫీల్డ్ ఎంజాయ్ చేయరు, అట్ ద సేమ్ టైం వేరేది ఇంకోటి దాంట్లో ఏదో నేను చాలా గొప్పవాడిని అయిపోతాను, అది నాకు దక్కట్లేదు అనే నిస్పృహలో బ్రతుకుతుంటారు. సో అట్లా ఎప్పుడు చేయకండి, బోత్ చేయండి. ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకో, లేదా షో యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్కి. ఎలా చూపించాలంటే దట్ నీ టాలెంట్ ప్రూవ్ చేసుకుని యూ కెన్ బికమ్ బిగ్. సో రెండిటిని తిట్టుకుంటూ ఆ లేజినెస్ని ఒంట్లో తెచ్చుకుని పోస్ట్పోన్ చేసుకుంటూ, నాకు ఇది నచ్చలే, నాకు నచ్చని ఫీల్డ్లో వేశారు. ఈ మధ్య అయితే ఎంతమంది పేరెంట్స్ని పిల్లలు తిడుతూ, మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు నచ్చిన ఫీల్డ్లో వేయలే, నచ్చినట్టుగా అయిపోయింది, వాళ్ళ టైం ఈజ్ ఓవర్ కదా, ఇప్పుడు నువ్వు ఏం నచ్చావో లిస్ట్ రాసుకుని వచ్చేయి అంటే, ఇప్పుడు ఆపర్చునిటీస్ లేవు. నీకు ఇప్పుడు కారణాలు ఉండొచ్చు, వాళ్ళకప్పుడు కారణాలు ఉండవా? తిట్టుకుంటూ బ్లేమ్ వేసుకుంటూ బ్రతుకుతున్నారు చాలామంది పిల్లలు, హూ విల్ జస్ట్ బ్లేమ్ పేరెంట్స్. మా పేరెంట్స్ సరిగ్గా చూడలే, అప్పుడు మా స్కూల్లో నన్ను ఏదో బోర్డ్ స్కూల్లో వేశారు, వాళ్ళు నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు, అది అయిపోయి కూడా 10 ఏళ్ళు అయింది, అయినా బాధపడుతుంటారు ఇప్పుడు. అండ్ అది కారణంగా చెప్పి పోస్ట్పోన్ చేస్తుంటారు పనులు. సో వెరీ వెరీ రిస్కీ. అలా సార్ ఇలా పోస్ట్పోన్మెంట్, ఈ లేజీనెస్కి రీజన్ ఓన్లీ లేజీనెస్, వాళ్ళ ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదోలాగా వాళ్ళకి చేయడం ఇష్టం లేకపోవడం, ఇదేనా? లేకపోతే వాళ్ళకి మైండ్ కూడా కొంచెం బ్లాకేజెస్ ఏమైనా ఉంటాయంటారా? మైండ్లో చాలా బ్లాకేజెస్ ఉంటాయి యాక్చువల్లీ. సో దానివల్ల కూడా ఈ లేజినెస్ వస్తుంది. దానివల్ల లేజినెస్ వస్తుంది. దెర్ ఆర్ అస్ట్రాలజికల్ రీజన్స్, స్పిరిచువల్ రీజన్స్, ఫిజికల్, ఎమోషనల్ అండ్ మనకి సంబంధించిన ఇంటి యొక్క ఎన్విరాన్మెంటల్ వాటికి సంబంధించిన రీజన్స్. సో ఎప్పుడు కూడా ఒక మనిషి యాక్టివ్గా తన ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫోకస్తో చేయట్లేదు అంటే సంథింగ్ ఎల్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ హిమ్ ఆర్ హర్. ఓకే, సంథింగ్ ఎల్స్ ఈజ్ దేర్. కొంత మేము చూసినప్పుడు వాళ్ళ ఆస్ట్రాలజికల్ పొజిషన్స్ అలా ఉంటాయి. ప్లానటరీ మూమెంట్స్ డెఫినెట్లీ మనకి ఎఫెక్ట్ అవుతాయా సార్? అబ్సల్యూట్లీ. దానికి దేర్ ఆర్ ప్రూఫ్స్, హండ్రెడ్స్ ఆఫ్ ప్రూఫ్స్. అది పర్టికులర్గా ఇంతే అని ఎగ్జాక్ట్గా గీయలేకపోవచ్చు. హ్యూమన్ మైండ్ అంత కెపాసిటీ లేదు. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క బాక్స్లో 10,000 కారకత్వాలు ఇస్తుంటుంది. సో అంత హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు క్యాలిక్యులేట్. బట్ చాలా మటుకు మనకి అస్ట్రాలజికల్ కారణాల వల్ల, మూమెంట్ వల్ల ఎంతోమంది చూడండి, మీరు కావాలంటే ట్రై చేయండి. మంచిగా ఉన్నవాడు రాహు పీరియడ్లోకి వస్తాడు, వాడు స్లోగా కన్నింగ్ అయిపోతాడు, స్లోగా సమ్ కన్నింగ్నెస్ ఉంటుంది, లైట్గా వచ్చేస్తాడు. కేతువు చంద్రుడి ఇంట్లో ఉంటాడు, తిక్క ఆలోచిస్తాడు, వెంటనే ఒకటి సడన్గా నేను ఇప్పుడు డైరెక్టర్ అయిపోదాం అంటాడు, సడన్గా మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు, సడన్గా ఇంకోటి మారిపోతుంటుంది, చాలా ఆలోచనలు వస్తాయి. వాడు ఇలా చూసాడంటే ఎందుకు అలాగానే మల్టిపుల్ డిసెక్టివ్ థింకింగ్స్ చేస్తూ అలా ఉండిపోతారు. వాళ్ళ ఆలోచనలే వాళ్ళని భయపెట్టి, వాళ్ళ ఆలోచనలే వాళ్ళు బెడ్ కూడా దాటనీయకుండా చేసేంత స్టేజ్కి మైండ్ తీసుకెళ్తుంది. చెక్ చేసుకుంటే వాళ్ళందరికీ చంద్రుడు కేతు అట్లా పట్టుకుని ఉంటారు అంతే. సో పాయింట్ ఇస్, శుక్రుడు వీక్ ఉన్నాడు, శుక్రుడు ఒక రాంగ్ బాక్స్లో పడున్నాడు అంతే. వాళ్ళకి నిజంగా కూడా హ్యాపీనెస్ అనేది చూడరు. ఏదో చిన్న పాయింట్ పట్టుకుని దానికోసం ఇంకా లైఫ్ అంతా అట్లా డల్గా నేను ఇంతే, నా జీవితం ఇంతే అని తిరుగుతాను. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజికల్ రీజన్స్ తెలుసుకోవడం. వాటిని ఓవరాల్ కరెక్ట్ చేసేలేము, బట్ అట్లీస్ట్ అర్థమైతే, ఇప్పుడు ఈ రోడ్ అంతా గతుకులు ఉన్నాయి అని తెలిస్తే నేను స్టెప్నియో లేకపోతే కొంచెం స్లోగా వెళ్ళడము చేస్తాను. అట్లాగా మనకి నా టైం పీరియడ్లో ఇవి బ్లాక్స్ ఉన్నాయి, ఆ పని చేయొద్దు. నేను దీనికోసమే ఆస్ట్రాలజికల్ నమ్మి ట్రై చేయండి అంటాను. దట్ సమ్ స్టూడెంట్ ఈజ్ నాట్ స్టడీయింగ్ వెల్ ఇన్ ఇంజనీరింగో, సైన్సో లేకపోతే కామర్స్లో ఎక్కట్లే అనుకోండి, పొలిటికల్లీ చాలా బాగుంటాడు, వై నాట్ ట్రై ఇట్. వాడు ఏదో అవ్వాలనుకున్న వాడు ఎందుకు మిస్ అయిపోతాం? సో అందుకని ఒక ప్రాపర్, అండ్ ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. దెర్ ఈజ్ ఇంటర్నెట్, దెర్ ఈజ్ విద్య అవైలబుల్ ఆన్లైన్ అందరికీ. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కారణాలు చెప్పడానికి లేదు. ఒకప్పుడు అంటే సరే ఓ స్వామీజీ మోసం చేశాడని చెప్పచ్చు, ఇప్పుడు చెప్పలేము అట్లా. ఇప్పుడు విద్య ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి యూఆర్ టీచింగ్ దిస్. ఓకే, సో నేర్చుకోవడంలో తప్పులేదు. మన విద్యలు దీన్ని ఎప్పుడు తప్పు చేసి దూరం చేసి చూడకూడదు. కొంతమంది తప్పుగా వాడుకుని ఉండొచ్చు, కొంతమంది
ఏదో దానాల కోసం ఏదో చేసి ఉండొచ్చు. బట్ మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ఒక విద్య తెలిసినప్పుడు వై నాట్ ట్రై ఇట్? ఇది ఆస్ట్రాలజికల్ రీజన్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్, అంటే వాస్తు కానీ నీ చుట్టూ ఉండే మనుషుల ప్రభావం వల్ల కూడా లేజినెస్ వస్తుంది. ఓకే, ఏం చేసినా మా నాన్న తిడుతుంటాడు, మా అమ్మ తిడుతుంటుంది, అలాంటి వాళ్ళ ఇంట్లో మీరు క్లియర్గా అప్రిసియేషన్ లేకపోయినా కూడా కొంతమంది చేయరు కదా సార్. అబ్సల్యూట్లీ అప్రిషియేషన్ లేని, అసలు నాకు ఏ ఇంట్లో అయినా అప్రిషియేషన్ లేకపోతే అసలు వెళ్ళలేని వాళ్ళకి. ఫర్ సంథింగ్ యూ షుడ్ స్టార్ట్ అప్రిషియేటింగ్ యువర్ వైఫ్, యువర్ కిడ్స్. ఏదో ఒకటి కీప్ అప్రిషియేటింగ్. మనుషులకి ఏం కావాలి? చిన్న అప్రిషియేషన్. బాగా చేసావు, యూ హ్యాడ్ ఎ గుడ్ డే, ఎంత బాగుంటుంది లైఫ్. ఎంతోమంది ఫ్యామిలీస్ అవి చేయరు. ఈరోజు ఇది ఒక మంత్రంగా, ఉపాసనగా తీసుకుని నేను జస్ట్ మా ఇంట్లో మంచి మాట్లాడతాను, ఒక పాజిటివ్ అప్రిషియేషన్, వెరీ గుడ్, బాగుంది, నైస్, గుడ్ అనే మాటలు రావాలి. ఎంతమంది నోరు తెరిస్తే ఇక్కడ ఇది లేదా, మీకు ఇది లేదా అని రాంగే మాట్లాడతారు. అవును. అరే వై, ఎందుకు? దానివల్ల నువ్వు ఏం సాధించగలిగావు? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంటల్ చేంజెస్, చాలామంది అట్లా ఉన్నారంటే వాయువ్యం మూల కానీ ఆగ్నేయం మూల కానీ సమ్ బ్లాకేజెస్ దేర్, దానివల్ల అట్లా స్టక్ అయిపోతారు. నార్త్ ఈస్ట్ కార్నర్లో లేకపోతే నైరుతి మూలలోనో ఎక్కడో చోట బరువులు పెట్టుకుని, మనకి ఈ ఈశాన్యం వైపు బరువులు పెట్టి ఆ ఇంట్లో వాడు గోడను బట్టి తోస్తున్నట్టే, గోడ ముందుకెళ్ళదు, వీడి కదలదు, అలా ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది. స్టాండ్ వేసిన సైకిల్ని ఫాస్ట్గా దొక్కినట్టే, ఓ కష్టపడిపోతున్నట్టు ఉంటుంది, ముందుకెళ్ళదు లైఫ్. సో అట్లాగా నిజంగా కూడా వాస్తు రీజన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి, అండ్ ఇది ట్రై చేసుకోవాలి, మూఢంగా నమ్మి ఏదో ఒకటి చేయొద్దు, ట్రై. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ రీజన్స్లో బ్రెయిన్లో నిజంగా కెమికల్ ఇంబ్యాలెన్స్, డోపమిన్ సరిగ్గా లేదు, సెరటోనిన్ సరిగ్గా లేదు, సమ్ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నారెపినెఫ్రిన్ సరిగ్గా లేదు, ఇట్లా ఏదైనా ఉంటే ప్లీజ్ గెట్ ఇట్ చెక్డ్, వాటిని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకా స్పిరిచువల్ రీజన్స్, పూర్వజన్మ కర్మలు, కొంతమంది అలా ఉంటారు పిల్లలు, ఆర్ పెద్దవాళ్ళు కూడా అలా ఉంటారు, దట్ ఈస్ ద అదర్ థింగ్. ఇవన్నిటితో పాటు ఓకే, ఎప్పుడు కూడా మనము ఎలాంటి చేసినా ఫిజికల్, మన ఈ అంత ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ద బాడీ. సో బాడీని కరెక్ట్గా పెట్టుకోవడానికి సూర్య నమస్కారాలు, ఎక్సర్సైజు, జంపింగ్, జాగింగ్, టిప్ టోయింగ్, ఒక్క ఆసనం, వృక్షాసనము, తాడాసనము, అట్లాంటి ఏదైనా ఒక్క ఆసనం. లేజినెస్ అనేది పారిపోతుంది ఒంట్లోంచి. ట్రై చేయాలి. అండ్ అది ఒక్కసారి మన మీద మనకు అసహ్యం వేసినప్పుడు, ఇట్లా మనం సోఫా నుంచి లేచి బయటకు వస్తే అక్కడ మన పాత శరీరం ఉండిపోవాలి. వీ షుడ్ బి న్యూ. అలా అనుకున్నవాడు మారిపోతాడు. సార్ కొంతమంది ఈ సినారియోలోనే కొంతమంది ఏంటంటే పని చేయలేనందుకు గిల్ట్ ఫీల్ అవుతుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఎనర్జీ సపోర్ట్ చేయదు. అబ్సల్యూట్లీ, అవునవును. చెయ్యలేరు, మళ్ళీ చేయలేనందుకు బాధపడుతూ ఉంటారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్, ఆ కాన్ఫ్లిక్ట్ని? ఫస్ట్ వచ్చేసి ట్రై చేస్తారు. నేను చెప్పినట్టుగా టాలెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కావు. ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటాయి, ఏదో కొంచెం ట్రై చేస్తారు, అది అవ్వదు. అండ్ వాళ్ళు నేను పనికిరానేమో, నాకు అవ్వదేమో అనే గిల్ట్ ఫీలింగ్లోకి వెళ్తారు. జీవితంలో ఎప్పుడూ గిల్ట్లో బతకూడదు. గిల్ట్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ ప్లేస్ టు లివ్. ఎప్పుడు అందులో బ్రతకూడదు. ఎంత త్వరగా బయటకు వచ్చేస్తే అంత మంచిది. గిల్టీనెస్తో నేను ఒక తల్లిని చూశాను, ఒక 3 month బేబీని. తన బేబీ పుట్టడమే వీక్గా పుట్టాడు. తర్వాత ఆ బేబీ ఏడుస్తుందని చెప్పి ఆ రోజు ఒక దెబ్బేసింది, సరిగ్గా పాలు కూడా తాగట్లేదు, మెడిసిన్ వేసుకోవట్లేదు, ఒక దెబ్బేసింది, చిన్న బిడ్డ 3 months తర్వాత అదేదో హాస్పిటల్లో వెళ్ళిపోయారు. ఆమె, నేను ఆ రోజు ఇట్లా దెబ్బేసాను, చిన్నగా లైట్గా వస్తాను, ఎట్లా కొడుతుంది చిన్నగా, దానివల్ల నాకు దూరం అయిపోయింది అని గిల్ట్లో, అయ్యో ఆ రోజు నేను అలా చేశాను, ఆ రోజు అలా చేశానని చెప్పి ఎన్నో రోజులు బాధపడి డిప్రెషన్లోకి వెళ్ళి, లైఫ్లో ఒకదాని ఏదో ప్రయత్నం చేస్తాం, అవ్వనప్పుడు గిల్ట్ ఫీలింగ్లోకి వెళ్ళవద్దు. ఇది నెంబర్ 1. సెకండ్, ప్రయత్నము చేసి అది నిజంగా గెలవలేకపోతే దాని అర్థము మనలో కెపాసిటీ ఎక్కడో, మనలో ప్రయత్నంలో ఎక్కడో లోపం ఉంది. కీప్ ట్రయింగ్ ప్రాపర్లీ, మళ్ళీ చెక్ చేసుకోవాలి, అంతే. ఇది మనకు నచ్చిన వాటికైతే తొందరగా చెక్ చేస్తాం, నచ్చిన వాటికైతే ఇంట్రెస్ట్ లాస్ అయిపోయింది. ఏదైతే కష్టం ఉంటుందో బాడీ విల్ ఆల్వేస్ సే నో, ఓకే పుష్. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, కష్టమైనవి మెల్లగా అలవాటు చేయండి బాడీకి. కష్టమైన పనులు చేయడంలో నిజంగా చాలా స్ట్రెంగ్త్ తీసుకోండి. ఫోన్ ఎడిక్షన్స్, లేకపోతే ఈజీ
డోపమిన్స్ లైక్ చిప్స్ తినేసేయడము, లేకపోతే అప్పటికప్పుడు చాక్లెట్ తినేసేయడము, లేకపోతే నిద్ర లేవకుండా అలా పడుకో ఉండడము, ఇది బాడీని అలవాటు చేస్తాయి ఈజీ లైఫ్కి. ఈజీ లైఫ్లో వచ్చేవన్నీ తొందరగా మెల్ట్ అయిపోతాయి. మీరు కావాలంటే ఒక 1 మంత్కి ఓన్లీ చాక్లెట్లు చిప్లు తినండి, ఫస్ట్లో భలే మజా వస్తున్నట్టు ఉంటుంది లైఫ్. తర్వాత స్లోగా బ్రెయిన్లో అన్ని కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. సో లేజినెస్ వల్ల నువ్వు సగం పని చేసి వెనక గిల్ట్ ఫీల్ అవుతున్న కారణం సమ్వేర్ యు ఆర్ గివింగ్ ఈజీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఈజీ ఎక్స్పెక్టేషన్ చేసిన రోజున గెలవవు. ఈజీ ఉండదు, టఫ్ ఉంటుంది. దట్స్ ఓకే, ఐ హ్యావ్ టు క్రాక్ దిస్ అనేదే మన లైఫ్లో నేర్చుకోవాల్సినది. బట్ సమ్హౌ అది మిస్ చేసేస్తారు. సో నేనంటాను, ఎప్పుడైనా అట్లా ట్రై చేసి ఓడిపోతే 1 డే బాధపడాలి అని లెక్క రాసుకోవాలి. లేకపోతే 2 days మీకు మంచి ముచ్చటగా 3 రోజులు బాధపడాలి, తర్వాత బయటకు వచ్చేయాలి. బాధపడి ఏం సాధించలేం. సో లేజినెస్తో కానీ, లేకపోతే ఓడిపోతానేమో అనే భయంతో కానీ, లేకపోతే ట్రై చేసి సగం చేసి హాఫ్ వెనక్కి వచ్చేయడం కానీ, ఇట్లాంటివి ఎప్పుడూ చేయకూడదు. ప్రొవైడెడ్ అది ధర్మం కోసం అయితే. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. వాడు ఆ అమ్మాయిని ఎట్లాగైనా దక్కించుకునేదాకా వద్దాను సార్, మీరే చెప్పారుగా ట్రై చేస్తే ఏదైనా పూర్తిగా ముందెళ్ళా అన్నాడు. ఈ రాంగ్ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటారు. భలే ఎవరికి వాళ్ళు చాలా తెలివి అనుకుంటారు అది. చాలా తెలివనుకొని వాళ్ళ సందర్భాల్లో యాడ్ చేసేసుకొని ఇది నేను ఫాలో అవుతున్నాను, ఇది నా ఫిలాసఫీ అని చెప్తుంటారు. చాలా మంది ఉన్నారు అలాగా. సో ఇది ఎంత కాంప్లికేటెడ్. అందులోనూ ఈరోజు మీడియా ఫీల్డ్లో ప్లస్ ఇన్ఫర్మేషన్ ఈజీగా అవైలబుల్ ఉన్న ఫీల్డ్లో ప్లస్ కావాల్సినవి మాత్రమే కనిపించే సెలెక్టివ్ పర్సెప్షన్స్ ఉన్న రోజుల్లో, దట్ ఇప్పుడు ఒకవేళ నా వీడియో అయితే అన్నీ నా వీడియోలో వచ్చినట్టు మనం ఏదైనా కావాలి అనుకుంటే అన్నీ అవే వస్తాయి. అందుకే ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. మీరు లేజినెస్లో ఉండి లేజినెస్ మంచిదా అని కొడితే మంచి వస్తాయి, లేజినెస్ చెడ్డదా అంటే చెడ్డ వస్తాయి. మీరు మళ్ళీ కొంతమంది చెప్తుంటారు, లేజీగా ఆలోచించేవాడు చాలా ఫాస్ట్ గా బ్రిలియంట్ గా అని సమ్ కోట్స్ కూడా చెప్తుంటారు. అబ్సల్యూట్లీ, నేను అదే అంటున్నా, చాలా తెలివిగా వర్క్ చేస్తారని చెప్పి. నిజంగా ఆ తెలివి పనిచేసి అంత అయ్యేసరికి మనని ఫ్యామిలీను లేకపోతే సొసైటీను వేలేస్తుంది, అంత దూరం అవుతుంది. సో అట్లా చేయకూడదు. బ్యాలెన్స్ ఉండాలి. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ షుడ్ బి స్లైట్ బ్యాలెన్స్ విచ్ విల్ గో ఈక్వల్ లెవెల్లో వెళ్తే అన్నీ బాగుంటాయి. దేన్ని హైపర్గా తీసుకోవద్దు, దేన్ని లోగా తీసుకోవద్దు. కర్మ చేయడం వరకే మన పని. ఆ కర్మని పర్ఫెక్ట్గా, ఆ కర్మని మ్యాక్సిమం మన కెపాసిటీతో ఎప్పుడు కూడా టాలెంట్ని పెంచుకునే పని. అన్ని రకాల టాలెంట్, ఓవరాల్ టాలెంట్, ఫిజికల్ టాలెంట్, సోషల్ టాలెంట్, కమ్యూనికేషన్ అన్నీ పెంచుకుంటూ నీ లైఫ్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఎప్పుడు ఓడిపోతామో అక్కడి నుంచి గెలవడమే మజా. స్టార్ట్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంకా లైఫ్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. నచ్చంది చేసిన రోజునే లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా మారుతుంది. మనకి ఎప్పటి నుంచో మీరు ఎప్పుడైనా అట్లా అనిపిస్తే కుంగ్ఫు సినిమాలు చూడాలి. కుంగ్ఫు మార్షల్ ఆర్ట్స్ మూవీస్ ఉంటాయి కదా, అందులో అంతే ఆ మాస్టర్ చేతుల మీద వేళ్ల మీద కొడుతుంటే కష్టమైనవి చేసినప్పుడే యు బికమ్ మోర్ స్ట్రాంగ్. సో మనకి 2 రకాలు ఉన్నాయి. వన్ ఈజ్ యూ స్ట్రెస్, ది అదర్ ఈజ్ డిస్ట్రెస్. యూ స్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్, రోజు వెళ్ళి జిమ్కి వెళ్ళడం, రన్నింగ్ చేయడం, వాకింగ్ చేయడం, అప్పుడు చెమటలు బట్టి అలసిపోయినట్టున్న హెల్త్కి మంచిది. డిస్ట్రెస్ అనవసరమైన వర్రీ, అనవసరమైన స్ట్రెస్ పెట్టుకుంటే అది మనని కూల్చేస్తుంది. చాలామంది లేజీగా ఉండి ఓడిపోవడానికి గల కారణం డిస్ట్రెస్ పెట్టుకుంటారు. నేనంట స్లోగా పిల్లలకి యూ స్ట్రెస్ అలవాటు చేయండి. కొద్దిగా కష్టం అండ్ కష్టం దాటడంలోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఎవరైనా దాటాలి అనుకుంటే ఫైనల్ పాయింట్ చెప్పేస్తాను. ఫస్ట్ ఈజ్ లేజీనెస్ని నువ్వు దాటడానికి ఫస్ట్ మనకు కావాల్సిన నిర్ణయం. నేను ఇందులో ఉండను, ఈ లేజినెస్ అనే రోగం నాకు వద్దు. చాలామంది లేజినెస్ని ఒక ట్రాప్ అని గుర్తించరు. అది ఒక చిలకని పంజరంలో పెడితే ఎగిరిపోగలదు, కానీ అదేదో వాడు జాంపండు ఇస్తాడు కదా అని అందులోనే ఉండిపోయినట్టు మనము ఆ లేజినెస్ అనే దాంట్లో ఉండిపోతాం. బయటకు వచ్చేయాలి 1. సెకండ్ వచ్చేసి ఎవరినైనా తోడు తీసుకోండి. ఎవరైనా పాజిటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటే తొందరగా పికప్ అవుతారు. థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ని చెక్ చేసుకోండి. వీటిని కరెక్ట్గా కనుక అసెస్ చేసుకోగలిగితే టక్ ముందు ఆడతారు. ఇది ఐ థింక్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. Yeah. Thank you so much for this wonderful podcast. Thank you. Thank you.